సినిమాల్లో కామెడియన్స్ పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. కథను బోర్ కొట్టకుండా జనాలకు వినోదాన్ని పంచడంలో హాస్య నటుల పాత్ర ఎక్కువ. కొన్నిసార్లు హాస్య నటులు స్టార్ హీరోస్ ముందు చిన్న పిల్లాడిలా కూడా నటిస్తారు. అందుకే అన్ని భాషల సినీ ఇండస్ట్రీలో కమెడియన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే సినీ రంగంలో తమ కామెడీ టైమింగ్స్ తో నటనతో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటులు భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని చాలా మంది కామెడియన్స్ ఉన్నారు. బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది కామెడియన్స్ తమ నటనతో ప్రేక్షకులకు నవ్వులు పూయించారు. అందులో గౌతమ్ రాజ్ ఒకరు. తెలుగు ప్రజలకు గౌతమ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాడు. గౌతమ్ రాజ్ 1984లో వసంత గీతం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంద్రనే చంద్ర, కూలీ నంబర్ 1 సినిమాల్లో నటించి పాపులారిటీని సంపాదించాడు. 90వ దశకంలో కమెడియన్లుగా ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, రాజేంద్రుడు, గజేంద్రుడు చిత్రాల్లో నటించాడు. 2000 సంవత్సరంలో గౌతమ్ రాజ్ ప్రతి సంవత్సరం 5-6 చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్, అటు సినిమాలు చేస్తున్నాడు గౌతమ్ రాజ్. అయితే మీకు తెలుసా, ఆయన తనయుడు సినీ ఇండస్ట్రీలో హీరో. గౌతమ్ రాజ్ తనయుడు కృష్ణంరావు అలియాస్ కృష్ణ తన తండ్రి నిర్మాణంలోనే సూపర్ మార్కెట్ రావు అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఆ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కృష్ణకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నా మాటే వినవా చిత్రంతో మరోసారి హీరోగా అలరించాడు. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అటు హీరోగాను సినిమాలు చేస్తున్నాడు. గౌతమ్ రాజు ఇప్పటి వరకు 350కి పైగా సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు గౌతమ్ రాజ్. గౌతమ్ రాజ్ కు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. సినిమాల్లో కామెడియన్స్ పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. కథను బోర్ కొట్టకుండా జనాలకు వినోదాన్ని పంచడంలో హాస్య నటుల పాత్ర ఎక్కువ. కొన్నిసార్లు హాస్య నటులు స్టార్ హీరోస్ ముందు చిన్న పిల్లాడిలా కూడా నటిస్తారు. అందుకే అన్ని భాషల సినీ ఇండస్ట్రీలో కమెడియన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే సినీ రంగంలో తమ కామెడీ టైమింగ్స్ తో నటనతో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటులు భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని చాలా మంది కామెడియన్స్ ఉన్నారు. బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది కామెడియన్స్ తమ నటనతో ప్రేక్షకులకు నవ్వులు పూయించారు. అందులో గౌతమ్ రాజ్ ఒకరు. తెలుగు ప్రజలకు గౌతమ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల సినిమాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాడు. గౌతమ్ రాజ్ 1984లో వసంత గీతం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంద్రనే చంద్ర, కూలీ నంబర్ 1 సినిమాల్లో నటించి పాపులారిటీని సంపాదించాడు. 90వ దశకంలో కమెడియన్లుగా ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, రాజేంద్రుడు, గజేంద్రుడు చిత్రాల్లో నటించాడు. 2000 సంవత్సరంలో గౌతమ్ రాజ్ ప్రతి సంవత్సరం 5-6 చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్, అటు సినిమాలు చేస్తున్నాడు గౌతమ్ రాజ్. అయితే మీకు తెలుసా, ఆయన తనయుడు సినీ ఇండస్ట్రీలో హీరో. గౌతమ్ రాజ్ తనయుడు కృష్ణంరావు అలియాస్ కృష్ణ తన తండ్రి నిర్మాణంలోనే సూపర్ మార్కెట్ రావు అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఆ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కృష్ణకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నా మాటే వినవా చిత్రంతో మరోసారి హీరోగా అలరించాడు. కానీ ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అటు హీరోగాను సినిమాలు చేస్తున్నాడు. గౌతమ్ రాజు ఇప్పటి వరకు 350కి పైగా సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు గౌతమ్ రాజ్. గౌతమ్ రాజ్ కు ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు.